హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఈరోజు మా పాప వాళ్ళ యాన్యువల్ డే ఫంక్షన్ అనమాట. స్కూల్ యాన్యువల్ డే. అది ఫంక్షన్ వచ్చేసి ఇక్కడ మనకు హైదరాబాద్ తారామతి బారాదరిలో అయితే రిసార్ట్‌లో అయితే చేస్తున్నారనమాట. సో, అక్కడికైతే ఈరోజు వచ్చేసాను. చాలా చాలా బావుంటుందండి ఈ రిసార్ట్ తారామతి బారాదరి. చాలా బావుంటుంది. ఇక్కడ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్, రిసెప్షన్స్ అలాంటివేమన్నా ఉంటే బుక్ చేసుకొని చేసుకోవచ్చనమాట. సో, వీళ్ళ స్కూల్ యాన్యువల్ డే మాత్రం ఇక్కడ చేస్తున్నారనమాట. ఇది సెకండ్ టైము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేశారు. చాలా బావుంటుంది. నేనైతే 5 దాటింది వచ్చేసరికి 6 అలా అయినట్టుంది. సో, కొంచెం లైటింగ్ తగ్గడంతో అంత క్లియర్‌గా అయితే కనబడట్లేదు. బట్ ఎంతవరకైతే చూపించగలనో అంతవరకైతే కవర్ చేస్తున్నా. ఇంకా పైకెక్కేదుందనమాట. చాలా బావుంటదది. అదేంటంటే 5 లోపు ఎక్కనిస్తారనుకుంటా. 5 తర్వాతయితే పైకి ఎవరిని వెళ్ళనివ్వరు అనయితే విన్నాను. సో, అది ఎంతవరకు నిజమనేది కూడా క్లియర్‌గా అయితే తెలీదు. సో, అది పైనుంచి ఎక్కి చూస్తే చుట్టూ ఉన్న ప్లేసెసు, ఇంకా సిటీ వ్యూ కూడా చాలా చాలా బావుంటుంది చూడ్డానికి. చాలా సూపర్బ్‌గా కనిపిస్తదనమాట. పైనుంచి చూస్తే గోల్కొండ కూడా చాలా బాగా కనిపిస్తుంది. గోల్కొండకి దగ్గరలో ఉంటుందండి ఇది. తారామతి బారాదరి రిసార్ట్ అనమాట. సో, ఇక్కడైతే చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు. గెస్ట్‌లు కూడా వచ్చారనమాట. నేను మా దేవాంష్ అయితే వచ్చేసాము. వాళ్ళ అక్క ఈరోజు డాన్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేషన్ ఉంది. సో, ఆమె అయితే మార్నింగే స్కూల్‌కొచ్చేసింది. ఇంకా వాళ్ళంతా మేకప్ అవుతున్నారు, రెడీ అవుతున్నట్టున్నారు లోపల. అటు సైడ్ అయితే వెళ్ళనివ్వలేదు. పైకి వెళ్ళిపోయి సిట్ చే అక్కడ వెయిట్ చేయమన్నారు, కూర్చోమన్నారు. సో, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. నేను 6 అయింది కదా! యాక్చువల్‌గా 4:30 వరకు వచ్చేసేయమన్నారు. ఇంక నాకైతే కుదరలేదు. సో, నేను ఇప్పుడైతే వచ్చేసాను. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. లాస్ట్ టైం అంత పేరెంట్స్ అయితే అంతమంది ఏం రాలేదు కానీ, ఈసారి అయితే చాలా బాగా వచ్చారనమాట. చాలామంది వచ్చారు. ఇగో కనిపిస్తుంది కదండీ పైన లైటింగ్స్‌తో లెఫ్ట్ సైడ్‌లో. అదొచ్చేసి పైకెక్కుతారని చెప్పాను గదా! అక్కడ ఏంటంటే పాతకాలంలో నిజాం ప్రభువులు వాళ్ళు ఉన్నప్పుడు నాట్య ప్రదర్శన అవి జరిపేవాళ్ళంట అని విన్నానండి నేను. అది మరి నిజమో లేదో అంత క్లియర్‌గా కూడా తెలీదు. బట్ తెలిసినంత వరకైతే చెప్తున్నాను. సో, పేరెంట్స్ చూడండి ఎంతమంది ఉన్నారో ఫుల్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటంటే స్టేజ్ లాగా పెట్టేసి ఇంకా చైర్స్ అనమాట. ఫిక్స్డ్ చైర్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చొని అంతా చూడ్డానికి ఎంతమంది జనాలున్నా కరెక్ట్ సరిపోతుందనమాట. సో, చాలా బావుంది కదండీ! నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే నేను చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యాను. చాలా బాగా అనిపిచ్చింది. ఇది సెకండ్ టైమ్ రావడంతో ఇగ అంత ఎక్సైట్‌మెంట్ అయితే కొంచెం తగ్గింది. ఎందుకంటే లాస్ట్ టైమ్ చూసేసాం గదా! సో, అదనమాట. ఇంకా పాప డాన్స్ అయితే ఇప్పుడే డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా స్కూల్లో పిల్లలకి ప్రైజెస్ అవన్నీ అంతకుముందే ఇచ్చారు. నెక్స్ట్ చిన్న పిల్లల నుంచి డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. మా పాపది ఎప్పటికొస్తదో. ఇంకా వాళ్ళు 7th క్లాస్ కదా! లాస్ట్‌లో ఉంటాయన్నమాట పెద్దవాళ్ళకి. ఫస్ట్ అయితే చిన్నపిల్లలకి. ఇక్కడ స్కేటింగ్ చేసేస్తున్నారు పిల్లలు. సో, ఇలా అయితే ఈరోజు ఇది నడుస్తుంది. వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్‌ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. చాలా బావుంటాయండి వీడియోస్. ఫ్యామిలీ వీడియోసు, ఇంకా షాపింగు, స్ట్రీట్ షాపింగ్సు, స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. సో, చూసేయండి వీడియోని.
ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్‌ని బిందాస్ వరల్డ్. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.